నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నాగరాజు గారు. రియల్ ఎస్టేట్ని చాలామంది ప్రొఫెషన్ వైజ్ కనుక చూసుకోవాలనుకుంటే అవునండి, కెరీర్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు. అండ్ కెరీర్ ఆప్షన్గా కనుక రియల్ ఎస్టేట్ని చూస్ చేసుకుంటే ఓకే, ఎలా ఉంటుందంటారు అసలు? ఒకసి ఏంటంటే రియల్ ఎస్టేటే కాకుండా మార్కెటింగ్, సేల్స్ రియల్ ఎస్టేట్ ఒక భాగము. కానీ అన్నిట్లో ద నెంబర్ 1 ప్రస్తుతం రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ గురించి మీరు సబ్జెక్ట్ నేర్చుకొని ప్రాస్పెక్టింగు, కన్విన్సింగు, క్యాన్వాసింగు, క్లోజింగ్ ఆఫ్ ది సేల్స్ కనుక నేర్చుకుంటే మీరు సొంతంగా వ్యాపారం చేయవచ్చు, సొంతంగా టీం డెవలప్ చేసుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మీరు అడిగిన శాలరీ ఇచ్చి పెట్టుకుంటారు. ఎందుకోసం అంటే వాళ్ళకు ఆ వెంచర్ వేయడం తెలుసు కానీ సేల్స్ క్లోజింగ్ తెలియదు. కాబట్టి దాని గురించి మీరు ఖచ్చితంగా కావాలంటే నేను నేర్పిస్తాను మీకు. మీరు ఎక్కడైనా యు ఆర్ మార్కెటబుల్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఎంబీఏ చదివిన వారు, ఎంబీఏ మార్కెటింగ్, ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళు మీరు ఇంటర్న్షిప్ చూస్తారు అనుకోండి, ఏదో ఇంటర్న్షిప్ ఎక్కడ చేయకండి, కావాలంటే రియల్ ఎస్టేట్లో చేయండి. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్ ఇది మీరు కరెక్ట్గా కనుక తెలుసుకుంటే మీరు ఒక ఏమంటారంటే సెల్లబుల్ ఐటమ్ అయిపోతారు, మీరు మార్కెటబుల్ ఐటమ్ అవుతారు. అడిగిన శాలరీ ఇచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ శాలరీ అనేది ఎక్కడ చేసినా కొంతకాలం కంపెనీలో పనిచేయండి, ఒక ఆర్గనైజేషన్లో పనిచేయండి, కానీ ఎప్పటికి పనిచేయదు మిత్రమా. మీ సొంతంగా మీరు టీం పెట్టుకొని డెవలప్ చేయొచ్చు. మీ టీంతో ముందుకు వెళ్ళాలంటే కారణము మీరు దాని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ల్యాండ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ల్యాండ్ ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఎలా ఉంటుంది, ఫామ్ ల్యాండ్స్ ఎలా ఉంటుంది, విల్లాస్ ఎలా ఉంటుంది, మిగతా అన్ని వివరాలు మీరు సేకరించాలి. ఓకే, అదే రకంగా కాస్త డిజిటల్గా కూడా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, దాంట్లో ఎలా కన్విన్స్ చేయవచ్చు, ఏమేమి అమ్ముతున్నారు, ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉంది, బొంబాయిలో ఎలా ఉంది, కలకత్తాలో ఎలా ఉంది, హైదరాబాద్లో ఎలా ఉంది, విజయవాడలో ఎలా ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. మనం తెలుసుకున్న తర్వాత మీరు దాని మీద అవగాహన పెంచుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది తెలుసా, ఆ ఏరియా ప్రకారము, ఆ ఏరియాలో అది ఇండస్ట్రియల్ జోన్ రాబోతుందా, అక్కడ మన పెద్ద సెజులు వస్తున్నాయా, ఇంకేం కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి, అక్కడ ఇంకేం జరగబోతున్నాయి, ఇవి కూడా తెలుసుకోవాలి మీరు. ఎందుకోసం అంటే ఇవన్నీ తెలుసుకుంది ఆ యొక్క ప్రొడక్ట్ను కరెక్ట్గా కాన్సెప్ట్ చేయలేరు. ఓకే, మీరు టీవీ కొన్నారనుకోండి, ఇంట్లో ఎంతమంది ఆడతారండి, ఈ టీవీ ఎలా ఉందండి, బాగుందా, ఏ షాప్లో కొన్నారు, ఎక్కడ కొన్నారు, అదేమైనా డిస్కౌంట్ ఇస్తారా, ఇవన్నీ తెలుసుకుంటారు కదా. అంటే ఒక చిన్న ఐటెం కొన్నప్పుడే ఇన్ని తెలుసుకున్నప్పుడు ఒక స్థిరాస్తి కొన్నప్పుడు ఎన్ని వివరాలు సేకరిస్తారండి. ఆ వివరాలను సేకరించినప్పుడు మీరు అందించే స్థితిలో ఉండాలి, చెప్పే స్థితిలో ఉండాలి, సమాచారం అందించే స్థితిలో ఉండాలి. అటువంటి స్థితి మీకున్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకుంటారు. మీరు బాగా చదువుకున్న తర్వాత మీరు ఎక్కడ పనిచేస్తే నాకు ఇంపార్టెంట్ కాదండి. ఉద్యోగాల కోసం వెంపర్లాడుతుంటారే, తిరుగుతుంటారు జాబ్ కోసం, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఇంటర్వ్యూస్ అంటారు, అది అంటారు. ఓకే, బట్ వాళ్ళు ఎంత శాలరీ ఇస్తారో ఒకసారి చూడండి. అదే కనుక ఈ సేల్స్ మార్కెటింగ్లో కనుక మీరు అనుభవం సంపాదిస్తే, సబ్జెక్ట్ సంపాదిస్తే, కాస్త స్కిల్ సంపాదిస్తే మీరు ₹1,00,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. మరి నా తనకి రాకండి. కాకుండా ఏంటంటే సార్ గంప గారు ఎక్కడ ఇప్పిస్తారంటే నేను నేర్పిస్తాను, కానీ అది ఎట్లా వెళ్ళాలని మీరు చూసుకోవాలి. ఏమీ రాకుండగా మీకు ఎవరు చెప్పలేరు. కానీ ఏమీ తెలుసుకోవాలంటే కొంతకాలం పనిచేయాలి, శాలరీ లేకుండా కూడా పనిచేయాలి. కొంతకాలం ఇంటర్న్షిప్ కూడా శాలరీ అడిగారు, దాంట్లో పనిచేయాలి. అనుభవం సంపాదిస్తే మిమ్మల్ని ఎక్కడైనా సరే సక్సెస్ అవుతారు. ఏది అక్కర్లేదు అనుకోండి, జాబ్ అక్కర్లేదు, సరే మీరు రియల్ ఎస్టేట్లో రంగంలో ముందుకు వెళ్ళదలుచుకున్నారు, ఏం చేయాలి తెలుసా, మీరు ఫస్ట్ ఏదో ఒక రియల్ ఎస్టేట్ తీసుకోండి. ఏదో సంస్థ, చాలా ఉన్నాయి సంస్థలు, హైదరాబాద్లో more than 500 ఉన్నాయి, మంచి ఒక 30 ఉన్నాయి. ఓకే, మంచి 30 ఉన్నాయి. ఓకే, దాంట్లో ఏదో సంస్థలు చేరిన తర్వాత దాంట్లో మీరు అనుభవం సంపాదించి అదే సంస్థ యజమానితానికి వెళ్ళి, టీమ్ లీడర్ వాళ్ళు కాదు, యజమానితానికి వెళ్ళి, సార్ ఐ మీన్ ఎంబీఏ మార్కెటింగ్ ఆర్ బీబీఏ మార్కెటింగ్, సార్ బీకామ్ మార్కెటింగ్ ఆర్ బీబీ ఏదో ఒకటి చెప్పేసేసి, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ టీమ్, నా టీం నేను స్టార్ట్ చేయదలుచుకున్నాను, నాకు మీరు మెయిన్ ఐడి ఇస్తారా. ఐడీస్ ఉంటాయండి, ఫస్ట్ ఐడి, సెకండ్ ఐడి, థర్డ్ ఐడి, ఇట్లా ఇస్తూ ఉంటారు. ఒక ఐడి త్రూ ఇంకో ఐడి వస్తూ ఉంటారు కదా, ఇస్తారా అని అడిగి ఓ 200 మంది 300 మంది టీం దగ్గర ఉన్నారనుకోండి, హ్యాపీగా తీసుకుంటారండి. అప్పుడేమీ తెలుసా, ఒక టీం లీడర్గా మీరున్నప్పుడు మీకు కమిషన్ వస్తుంటుంది, మీ ద్వారా చేసే వాళ్ళకి కమిషన్ వస్తుంటుంది. ఒక 7వ ర్యాంకులో ఉన్న మనిషి ప్లాట్ అమ్మితే ఈ 6గురికి వస్తుంది, మీకు కూడా వస్తుంటుందండి.
ఎంత బాగుంటుందండి. ఒక పుస్తకం రాస్తే మనకి ఎలాగే రాయల్టీ ఇన్కమ్ వస్తుందో, ఒక సినిమా తీస్తే ఎన్నేళ్ళైనా దాని మీద ఇన్కమ్ ఎలా వస్తుందో, ఒక పాట పాడితే ఎలా ఇన్కమ్ వస్తుందో, రియల్ ఎస్టేట్ కూడా అలాగే ఇన్కమ్ సంపాదించే అద్భుతమైన క్యారియర్ ఆపర్చునిటీ ఉన్నదండి. ఎంతోమంది మీకు ఏదో చెప్తా ఉంటారు, కానీ ఉచితంగా అంటారు, రకరకాలు అంటారు. కానీ నేను చెప్తాను చూడండి, ఒక స్ట్రక్చర్డ్గా నేర్చుకుంటే మాత్రం దీంట్లో మంచి మనుగడ సాధించవచ్చు. స్ట్రక్చర్డ్గా అంటే నాకు అనుభవం ఉంది దీనిలో. 35 ఏళ్ళ అనుభవం సేల్స్ మార్కెటింగ్లో. రియల్ ఎస్టేట్ను 25 ఏళ్ళ అనుభవం ఉంది నాకు. ఎన్నో కంపెనీలకు నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేసిన వాడిని, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన వాడిని, అక్కడ సంస్థ డెవలప్ చేసిన వాడిని. కాబట్టి నేను మా టీంని ఖచ్చితమైన మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాగరాజు గారు, ఐఎమ్ రెడీ టు సర్వ్, టు మేక్ అన్ఎంప్లాయబిలిటీ ఎంప్లాయబిలిటీ. చాలామంది కూడా ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకొని మరీ ముందుకు వస్తూ ఉన్నారండి. అవునండి. అయితే అటు విమెన్స్లో కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో కానివ్వండి, లేదంటే ఇంట్లోనే ఉండే ఏదైనా మనీ ఎర్న్ చేసుకోవడానికి సోర్సెస్ కోసం చూసేటువంటి వాళ్ళు కానివ్వండి, అండ్ కొంతమంది సాఫ్ట్వేర్ పీపుల్ కానివ్వండి, గతంలో మీరు చెప్పిన విధంగా సో కెరీర్ ఆపర్చునిటీగా చూస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి డౌట్గా ఉంది. మేక్ ఇట్ ఎ క్యారియర్, మేక్ ఇట్ ఎ క్యారియర్. దీని గురించి ఆలోచించొద్దు, మేక్ ఇట్ ఎ క్యారియర్. ఖచ్చితంగా క్యారియర్ తీసుకునేది ఇది. మళ్ళీ చెప్తున్నాండి, అమ్మబడుతుంది, ల్యాండ్ అమ్మబడుతుంది. వచ్చి కొనేవాళ్ళు తక్కువ మంది, అమ్మేవాళ్ళు ఎక్కువ మంది. మంచి అమ్మాలంటే మైకలు చెప్పాల్సిందే, అర్థం చేసుకోండి. చెడు చెప్పాలని చెడు చెప్పాల్సిందే. కాబట్టి మంచి గురించి కష్టపడాలండి. దాని గురించి ఈ ఫీల్డ్కి రండి. చాలా అద్భుతమైన ఫీల్డ్, చాలా సూపర్ ఫీల్డ్. మీరు ఎంచుకొని ముందుకు రండి. ఒకవేళ వేరే పని చేస్తుంటే పని మానేయక్కర్లేదు కొంతకాలం వరకు. ఎందుకంటే ఇప్పుడు అడిగారు అనుకోండి, నేను అన్నీ వదిలిపెట్టొచ్చాను సార్, నాకు డబ్బు లేదు సార్. మీరు ఏదైనా పని చేసుకోండి. సాఫ్ట్వేర్ చేస్తున్నారా, హార్డ్వేర్ చేస్తున్నారా, ఏదైనా ప్రైవేట్లో జాబ్ చేస్తున్నారా, ఇంకేదైనా జాబ్ చేస్తున్నారా, డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఓన్లీ 4 hours per day నేర్చుకోవడానికి కష్టపడండి. 9 నెలలు నేను చెప్పినట్టు కష్టపడండి. 9 నెలల తర్వాత మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది, అద్భుతంగా స్టార్ట్ అయిపోతుంది. ఎలా సార్, ఒకవేళ మీ దగ్గర ఆన్లైన్ క్లాస్ కనుక జాయిన్ అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇవాళ ఫీల్డ్తో సంబంధం లేకుండా అవును మీరు చెప్పిన విధంగానే అంటే ప్రాసెస్ ప్రకారం కనుక చూసుకుని టీమ్ లీడర్ అయితే ఇలా కమిషన్ ఉంటుంది, ఈ విధంగా ఆ పొజిషన్ దాకా వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, కెరీర్ ఆపర్చునిటీ కింద తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి క్లాస్లో ఏం నేర్పించబడుతుంది, టీమ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోగలుగుతారో, ఎలా రియల్ ఎస్టేట్ కంపెనీని చూస్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారు అసలు? నాగరాజు గారు, మా క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక 5 రోజులు ఆన్లైన్లో గంట అంతకుమంది గంటలు ఎప్పుడు క్లోజ్ కాలేదు. 2.5 hours పట్టింది ఎప్పుడు కూడా. 1 hour ఈవినింగ్ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని 9 o'clock ఆన్లైన్లో జూమ్ ద్వారా కూర్చుందాం. నేను ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. బేసిక్స్, ప్రాస్పెక్టింగ్, మినిమం డిజిటల్ ఎలా వాడుకోవచ్చు, ఓకే, అసలు గజాలు అంటే ఏంది, యార్డ్స్ అంటే ఏంది, మీటర్లు అంటే ఏంది, ఎకరాలు అంటే ఏంది, గుంటలు అంటే ఏంది, అగ్రికల్చర్ అంటే ఏంది, ఫామ్ ల్యాండ్ అంటే ఏంది, ప్లాట్స్ అంటే ఏంది, ఫ్లాట్స్ అంటే ఏంది, విల్లాలు అంటే ఏంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా నేర్చుకోవచ్చు, ఒక మీరే లేఅవుట్ వేయాలంటే ఏం చేసుకోవాలి, లేఅవుట్ వేసిన వాళ్ళు ఏమేమి పేపర్స్ ఉండాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ నేను మా టీం చెప్పిన తర్వాత ప్రాస్పెక్టివ్ నుంచి కన్విన్సింగ్, క్యాన్వాసింగ్, సైట్ విజిట్కి వచ్చిన తర్వాత ఎలా కన్విన్స్ చేయాలి, క్లోజింగ్ అంటే తెలుసా, నా అనుభవంతో చెప్తున్నాను. 10 మంది కనుక సైట్కి వస్తే గ్యారంటీ 1 or 2 ఖచ్చితంగా కొంటారండి. ఆ రకంగా మిమ్మల్ని తయారు చేస్తాను. తయారు చేయాలంటే మీరు నేర్చుకోవాలి. సార్ నేను ఎవ్రీడే అటెండ్ అవుతాను సార్, నేనేం నేర్చుకోను, నేను దేవుడు కూడా మార్చలేడు. ఓకే, ఐ విల్ గివ్ యూ కోచింగ్. మీరు వర్కౌట్ చేస్తున్నారు, అసైన్మెంట్ చేస్తున్నారు కొన్ని, ఇలా వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇన్కమ్ స్టార్ట్ కదండి. ఎందుకంటే మీరు మార్కెట్కి రావాలి. దానికోసము ఒక్కరోజు ఫిజికల్ క్లాస్. ఆన్లైన్ అయిపోయింది కదా, ఆన్లైన్ అయిపోయిన మాత్రాన ఏమొస్తుంది తెలుసుకుంటారు. కానీ ఒకరోజు మీరు ఒకరోజు కూర్చుందాం. మార్నింగ్ 9:30, 10 నుంచి ఈవినింగ్ 5, 5:30 వరకు మీతో ఉంటాను. మొత్తం నేను మా టీం మొత్తం నాలెడ్జ్ నేర్పిస్తాం. ఏదైతే ఆన్లైన్ చెప్పలేనిది ఆఫ్లైన్లో చెప్తాం. ఆ రోజు లంచ్ మాదే ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏం చేద్దామంటే ఒక రోజు ఇదన్నీ అయిపోయింది కదా, ఒక సండే నాడు, సాటర్డే మనం ఫిజికల్ కలుస్తాం, సండే నాడు ఏం చేస్తాం తెలుసా, ఏదన్నా ఒక సైట్కు మా బృందం మిమ్మల్ని తీసుకెళ్తుంది, సైట్ చూపిస్తుంది. నాకు చాలామంది తెలుసు కాబట్టి ఏదో ఒక కంపెనీ అడుగుతాను, మనం ట్రావెల్ ఛార్జీలు మనం పెట్టుకొని వెళ్ళిపోదాం, చూసిన తర్వాత ఆ రోజు అక్కడ ఎలా ఉంది డెవలప్మెంట్ అన్నీ విన్న తర్వాత మీకు అప్పుడు మీరు ఒక సర్టిఫైడ్ ట్రైనర్గా ఒక ట్రైనింగ్ తీసుకుంటారు. ఇక్కడ అయిపోయిందా, ఏం కాలేదు, మరి మీకు డౌట్లు వస్తూనే ఉంటాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరు కూడా ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వరు. 6 months వరకు నేను మీ టచ్లో ఉంటాను. అంటే ఎవ్రీడే కాదండి, మీ అందరితో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాను. మీరు డౌట్లు పెడతా ఉంటే దాంట్లో నా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు, సెకండ్ బ్యాచ్ వాళ్ళు, థర్డ్ బ్యాచ్ వాళ్ళు, ఫోర్త్ బ్యాచ్ అందరూ ఒకటి అయిపోతారు. దాంట్లో మీరు ఏ డౌట్లు అయినా
డౌట్ పెట్టారనుకోండి, నేను ఆన్సర్ చేయకముందే వాళ్ళే ఆన్సర్ ఇస్తుంటారు. 1 for all, all for one. ఒకరు అందరి గురించి ఎవరు చెప్పలేదు, నేను మా టీం మీకు ఆన్సర్ ఇస్తాం. అదే రకంగా 15 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి మళ్ళీ జూమ్లో కలుద్దాం. అదే కాకుండా నేను ఎన్నో కంపెనీస్కి ట్రైనింగ్ వెళ్తూ ఉంటాను కదా, ఆ వెళ్ళినప్పుడు వాళ్ళందరికి పర్మిషన్ తీసుకొని మా వాళ్ళు కొంతమంది వస్తారని మీ అందరి గురించి వాళ్ళు అడుగుతాను, మీకు దాంట్లో గ్రూప్లో పెడతాను, మీరు వెళ్ళి అక్కడ నేర్చుకోనండి. నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటాను, మంచి క్లాసులో నేర్చుకోండి, మీకు మంచిగా అనిపిస్తే ఇష్టమైన కంపెనీ చేరండి. ఈ కంపెనీలో చేరమని నేను చెప్పను, మీ ఇష్టం కంపెనీలో చేరండి. కానీ ఏ కంపెనీ మంచిదంటే చెప్తాను, కానీ ఇందులో చేరమని నేను ప్రిఫర్ చేయను. ఓకే, ఎక్కడైతే రెగ్యులర్ కమిషన్ ఇస్తారో, ల్యాండ్ కరెక్ట్ ఉందో, అక్కడ పేపర్ కరెక్ట్ ఉందో, ఆ ఎండి గారు మీతో చాలా క్లోజ్గా మాట్లాడతారో, ఇలాంటి వాళ్ళ దగ్గర మేము చేరాలి. అవన్నీ మీకు చెప్తాను తర్వాత. దిస్ ఈజ్ మై ఫాలో అప్ అండి. ఈ రకంగా చేరిన వాళ్ళు 80% సక్సెస్ అయ్యారు. ఒక 20% ఎంత సక్సెస్ కావాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చారంతే వాళ్ళు. మరి వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది వెంచర్స్ చేసుకున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఊరికి తెలుసుకోవడానికి వచ్చారు. 100% చెప్తున్నాను నాగరాజు గారు, 9 months నేను చెప్పినట్టు వింటే మీ కాలంగా నిలబడతారు బాస్. మీరు ఎన్నో చేస్తూ ఉంటారు కదా, ఒక 9 months చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మంత్లీ డబ్బు సంపాదించే అవకాశం ఇక్కడ ఉందా? ఎక్కడ లేదు, ఇక్కడ ఉందండి, నేను చూపిస్తాను మీకు, అగైన్ గ్యారంటీ. అయితే మిత్రులారా, ఈ మీ డౌట్ అంతా 80% సక్సెస్ అవుతున్నారు, 20% ఎక్కబోతున్నారు. 10% వాళ్ళు తెలుసుకోవడానికి వచ్చి వెళ్ళిపోతారు, టైంపాస్కి వచ్చి వెళ్ళిపోతారు. కానీ ఇంకో 10% ఏం చేయబోతున్నారో నేను మీకు రెండో పార్ట్లో చెప్తాను, మీరు ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, వండర్ఫుల్. చాలా మంది రియల్ ఎస్టేట్ క్లాస్లోకి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుందంటారు? ఓకే, ఇది లాస్ట్ బ్యాచ్ అండి. నాకు ఇంకా పేషెన్స్ దీని మీద లేదు, నేను వేరే టాపిక్ వెళ్ళిపోతున్నాను. డబ్బు సంపాదించడానికి, ఐశ్వర్యవంతులు కావడానికి, షార్ట్ టైంలో మంచి పేరు ప్రఖ్యాతులు ధనం సంపాదించుకోవడానికి ఇది లాస్ట్ బ్యాచ్. 23rd January స్టార్ట్ చేస్తున్నాను. 23 January నుంచి 28 January వరకు ప్రతిరోజు గంట అంటారు, కానీ 1.5 2 గంటలు అవుతుంది, ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. తర్వాత శనివారం నాడు మీరు ఒక్కరోజు నాతో పాటు ఉండాలి, మీరు 100% నాతో పాటు ఉండాలి. ఆ రోజు నేను మీ దగ్గర ఉండి అన్ని విషయాలు చెప్తాం. దాని తర్వాత ఒక సండే సైట్ విజిట్కి వెళ్ళాలండి. దీంట్లో ప్రతిరోజు క్లాసులో నేను నా టీం చెప్తా ఉంటారు. ఆ శనివారం నాడు కూడా నేను నా టీం చెప్తా ఉంటాము. సైట్ విజిట్ నాడు కూడా నేను నా టీం మిమ్మల్ని తీసుకెళ్తాము. దాని తర్వాత 6 months వరకు మేము మీ ఫాలోఅప్లో ఉంటాను. దాని తర్వాత ఇంకేమైనా స్కిల్స్ క్లాసులు ఉంటే కూడా మీకు చెప్తా ఉంటాను. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఛార్జ్ ఉంటాయి. మీరు నేర్చుకొని బికమ్. ఇంత తక్కువ అమౌంట్లో ఇండియాలో నేర్పించే వాళ్ళు ఎవరు లేరండి, మేమే ఉన్నాం. ఎందుకంటే మాకు నేర్పించడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, ఎదుటివాడు ఐశ్వర్యవంతుడు కావాలని నాకు చాలా ఇష్టం కాబట్టి అలా చేశాను. ఎంతోమంది అయ్యారు, మీరు కూడా కావడానికి రండి. వెల్కమ్ టు దిస్ వరల్డ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, వరల్డ్ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రియల్ ఎస్టేట్ని కెరీర్గా చూస్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇవాళ చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బయట. అయితే ట్రైనింగ్ క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ కూడా చూసాము, థర్డ్ బ్యాచ్ మేబీ ఇదే లాస్ట్ బ్యాచ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు గంపా నాగేశ్వర్ గారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, అండ్ ఆయన ఇచ్చేటువంటి ట్రైనింగ్ కానివ్వండి, లేదంటే లీడ్స్ క్లోజ్ కానివ్వండి, జనరేషన్ కానివ్వండి, లేదంటే దాంతోపాటు కొన్ని కంపెనీతో ఎలా అసోసియేట్ ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్లో రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ ఏజెంట్గాను రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. గంపా నాగేశ్వర్ గారి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అది త్రూ వాట్సాప్ కానివ్వండి, త్రూ మెసేజ్ కానివ్వండి, త్రూ కాల్ కానివ్వండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి గంపా నాగేశ్వర్ గారి క్లాస్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నాము, ఇది మా కాంటాక్ట్ నెంబర్, ఎలా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి మీరు కాంటాక్ట్ నెంబర్ పెట్టినా సో నేను గంపా నాగేశ్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.